దేవుని ప్రశస్తమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునుగాక. చదవం ఆమేన్. రైట్, కొంచెం ముందు జరుకోవచ్చు అమ్మ, ముందు జరు. కొన్ని మాటలు దయతో శ్రేష్టమైన కొన్ని మాటలు దేవుని పిల్లలైన మీరు జాగ్రత్తగా గ్రహించడానికి ప్రయాసపడాల్సిందిగా కోరుతున్నాను. దేవుని సన్నిధానంలో ప్రతి మాటను దయచేసి అంగీకరించి దాని యొక్క విలువలను, దేవుని మాటలలో ఉన్న భావజాలాలను మనం గుర్తుపట్టగలిగే ఆత్మీయతలోకి మనం రావాలి. కారణం, ఈ ఆలోచన అనాదిలోనే అపోస్తలుడైన పౌలు కూడా దేవుని ఉన్నతమైన జ్ఞానం, మన జ్ఞానానికి మించిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కృప అర్థం చేసుకోగలిగిన బిడ్డలుగా మీరు ఎదగాలి అని ప్రభు సన్నిధానంలో బ్రతిమిలాడాడు సేవకుడు. అంత అర్థం ఏంటంటే, దేవుని యొక్క విలువలు మానవుడికి అంత ఈజీగా అర్థం కావు. దేవుడు అర్థమైతే ఒక మనిషి జీవించే జీవితం వేరుంటుంది. దేవుడు అర్థమైన సేవకుడు సేవ వేరుంటుంది. అందుకనే దేవుడు ఎంతమందికి అయితే సరిగ్గా అర్థం కాగలడో, అర్థం చేసుకోగలిగిన ఆత్మీయతలోకి ఒక వ్యక్తి ఎదగగలడో అతడే ఒక నమ్మకమైన విశ్వాసిగా, సేవకుడిగా బ్రతికే అవకాశం ఉంటుంది. ఆయన అర్థం కాకే అస్తవ్యస్తంగా, తోచినట్టుగా, నచ్చినట్టుగా, ఒకసారి మంచిగా, ఒకసారి మనకు తోచినట్టుగా, ఒక మాటలో చెప్పాలంటే మనకు నచ్చినట్టుగా బ్రతకడానికి మనం ప్రయత్నిస్తాం. కారణం, ఆయన అర్థమైతే ఆయన చిత్తం, ఆయన ఇష్టం మనం చేయగలం. కనుక దేవుని సముఖంలో ఆయనకు అర్థం కాగలిగిన దైవ కృపలోనికి మనం ఇంకా ఎదుగుదుముగాక. చదముషారుగా ఆమేన్. దేవుని సముఖంలో నేను కొన్ని నిమిషాలు మీకు కొన్ని మాటలను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఇవి చాలా ప్రాముఖ్యం. చాలా పర్యాయాలు నేను వీటిని మీకు గుర్తు చేస్తూ వచ్చాను. అయినా మరొకసారి మనం ఒక సబ్జెక్ట్ని మనం ధ్యానం చేస్తున్నాం కనుక మరొకసారి నేను వాటిని మీకు గుర్తు చేస్తాను. మన పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన మూల వాక్యాన్ని మరొక్కసారి చదువుదాం. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 14-13 నుంచి చదువుదాం. నేనే అల్ఫాయు ఒమేగాయు, నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, ఆదియు అంతమునై ఉన్నాను. జీవ వృక్షానికి హక్కు కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పట్టణం, ఏ యెరూషలేమని నూతన పట్టణమని సంఘముగా రాకడకు సిద్ధపడే ఎల్లే ఆ మహిమ కలిగిన నగరం అని పిలువబడుతున్న ఆ పట్టణానికి లోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఒదుగుకొనువారు ధన్యులు. చాలు, మరొకసారి గుర్తు చేస్తున్నాను. దేవుని ఘనమైన ఆ మహిమ కలిగిన రాకడకి సిద్ధపడే గుంపు వేరు. పెళ్లి కుమారుడిగా యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎదుర్కోగలిగిన ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడే సంఘం వేరు. ఆ సంఘం మహారాజు పట్టణమైనటువంటి నూతన యెరూషలేముకి వెళుతుందని పరిశుద్ధ గ్రంథం చెప్తుంది. ఆ అనుభవంలోకి వెళ్ళగలిగే ఏ వ్యక్తి అయినా, లేఖనం అంటుంది, గుమ్మముల గుండా, అనుభవాల గుండా, దేవుడు నడిపిస్తున్న అనుభవాల గుండా ప్రయాణం చేయాలి అంటే నేర్చుకుంటూ అవి పాటిస్తూ వెళ్ళాలి. దానినే గుమ్మము అన్న అనుభవాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఈ భూమి మీద యెరూషలేము అనబడుతున్న మందిరానికి 12 గుమ్మాలు ఉన్నాయని, ఒక్కొక్క గుమ్మానికి ఒక్కొక్క పేరు పెట్టబడిందని. ఎందుకు ఆ పేరు పెట్టబడింది? గుమ్మానికి పేరు అంత సాధారణంగా ఎవరు పెట్టరు. కానీ యెరూషలేములో ఉన్న ప్రతి గుమ్మానికి
పేరుంది. ఆ పేరు భావజాలాలు, ఆ అనుభవాలు మనకు బాగా తెలియాలి. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, గుమ్మముల గుండా ఎవరైతే ప్రయాణం చేయగలరో, ఆత్మీయంగా నడవగలరో వారే ఆ మహిమ కలిగిన అంతఃపురం మనం పిలువబడుతున్న ఆ ఘనమైనటువంటి ఆ నిత్య సీయోనుకు చేరతారు. నీకు ఆ అనుభవాల గుండా బ్రతికే అవకాశం ఉన్నా, నీకు లేకపోతే, నువ్వు అలా బ్రతకకపోతే, నువ్వు పొరపాటున భ్రమలో ఉండకు. అరే ప్రభు వస్తాడు, ప్రభు అలా అనుభవంలో బ్రతుకుతున్న వారినే, సిద్ధపాడు కలిగిన వారిని తీసుకెళ్తాడు. దాన్నే మన పరిశుద్ధ గ్రంథం సిద్ధపడిన వారు అనుంది. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో సిద్ధపడిన వాడే ఆ పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి డోర్స్ ఓపెన్ అయ్యాయి. వారు లోపలికి వెళ్ళారు 5. సిద్ధపడని ఆ మిగతా 5 డోర్ దగ్గరికి వెళ్ళారు, కానీ డోర్స్ వాళ్ళకు ఓపెన్ కాలే. అయా తలుపుది మేము అని అంటే ఆయన తలుపు తీసి మాట్లాడలేదు. అంటే తలుపులు బయటే, గుమ్మం బయటే ఉండే గుంపు ఒకటి ఉంది, గుమ్మములోకి వెళ్ళే గుంపు ఒకటి ఉంది. గుమ్మములోకి వెళ్ళే గుంపు ఎవరయ్యా అంటే, వివాహానికి సిద్ధపడి పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి. అదే మనకు బైబిల్ చెప్తుంది, ఆయన మధ్యాకాశంలోకి వస్తే తన ప్రజలు తనను ఎదుర్కోవడానికి మేఘముల గుండా వెళ్తారు. ఎదుర్కోవడం అంటే అర్థం ఏంటంటే, ఉన్న చోటున ఉండరు, వారే ఎదురు వెళ్తారు. ఒక బంధువు మన ఇంటికి వచ్చినప్పుడు మనం మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తాం చూడండి, దాన్ని ఎదుర్కోవడం అంటారు. నువ్వు ఇంట్లోనే ఉంటే ఆయన నీ దగ్గరికి వస్తే ఎదుర్కోవడం అనరు. దాన్ని ఎదుర్కోవడం అని అంటే వచ్చిన వాడికి మనమే ఎదురుగా వెళ్ళడం. హల్లెలూయా. ఆయన మహిమలో వస్తున్నాడు, ఆయనను ఎదుర్కొనేవాడు భూమి మీద ఉండడు. మధ్యాకాశం వరకు మేఘముల గుండా మనం కొనిపోబడతామని తెస్సలోనిక సంఘానికి రాస్తూ చెప్తాడు. ఎదుర్కొనే వారు ఎవరు అనంటే, పెళ్లి కుమారుడికి సిద్ధపడిన, పెళ్లి కుమార్తెగా సిద్ధపడిన గుంపు. మిగిలిన వారు ఆ గుమ్మం వెలుపలే ఉన్నారు అని ఉపమానం చెప్తుంది. కనుక ఆ గుమ్మాల గుండి, ఆ అనుభవాల గుండా ఒక దేవుని బిడ్డగా మనకిచ్చిన ఈ ఉపదేశం, ఈ పరిచర్య, ఈ దర్శనం అదే. ఏదో యేసుక్రీస్తు రక్తంలో కడగబడి సువార్త చేసి రక్షణ విమోచన ప్రకటించి మౌనంగా ఉండే పరిచర్య కాదు. దీనిని పరిపూర్ణమైన పరిచర్య అని అంటారు. ఆ పరిచర్య ఎలా ఉంటుందో మీకు ఒక్కసారి పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. పరిపూర్ణమైన సేవ, పరిపూర్ణమైన బోధ ఎలా ఉండాలో, ఎలా ఉంటుందో ఎఫెసీయులకు రాసిన పుస్తకం 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వాక్యం నుంచి ఒకసారి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పుస్తకం, దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. సంఘానికి అంటున్నాడు, మీరును సత్యవాక్యమును, ఇదిగో ఈ మాట, సత్యవాక్యము, సత్యమైన సేవ అంటే ఏంటి? అక్కడ కింద దాన్ని క్లారిటీ ఇస్తున్నాడు. ఎఫెసీ సంఘానికి అంటున్నాడు దైవజనుడు, సత్యవాక్యమును మీరు కూడా, ఎఫెసీలో ఉన్న సంఘమా, మీరు సత్యవాక్యమును అనగా, ఒకటి యేసు క్రీస్తు యొక్క సిలువను గూర్చిన రక్షణ సువార్త ఆ సేవలో ప్రకటించబడాలి. 2 విశ్వాసపు యొక్క అనుభవాలు, నా ప్రభు విశ్వసించి ఆయన నమ్మి ఆయన సన్నిధానంలో బ్రతికే విశ్వాసపు అనుభవాలు. 3 వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మ చేత ముద్రించబడితిరి. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. పరిపూర్ణమైన సేవ. బాగా వినండి, ఏది నిజమైన సేవ, ఏది నిజమైన బోధ, ఏది సత్యమైన సేవ అని అంటే, మన దానికి ఇంకో 40 రోజులు ఉపవాసం ఉండి చూసే అవసరమేం లేదు. నీ పరిశుద్ధ గ్రంథాన్ని స్పష్టంగా చదివితే నీకు అర్థమవుతుంది. సత్యవాక్యము అంటే దైవజనుడు ప్రకటించే వాక్యంలో, చెప్పే బోధలో
ఏ సంఘంలో సేవకుడు బోధ చేస్తున్నాడో, ఒక విశ్వాసిగా నువ్వు ఏ బోధ వింటున్నావో ఆ బోధ ఏమై ఉండాలంటే యేసు క్రీస్తు యొక్క రక్షణను గురించి బోధించేదై ఉండాలి. అందుకని అపోస్తులందరూ ఎలా బోధించారంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. మరి చెప్పారు, మేమేం ప్రకటిస్తున్నామని అంటే మా గురించో ఎవడి గురించో కాదు, ఏ ప్రభు అయితే సిలువ వేయబడ్డాడో ఆ సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నామన్నారు. ఆ సిలువలో జరిగిన కార్యం, ఆ త్యాగం సంఘంలో ప్రకటించబడాలి. 2, విశ్వాసము ఏ వ్యక్తి మీదనో పరిస్థితుల మీదనో కాక నువ్వు కేవలం నమ్మదగిన వాడు నీ దేవుడే గనక విశ్వాసం ఆయన మీద ఉంచాలి. అందుకనే విశ్వసించిన వారందరికీ దైవజనుడు ఏం నేర్పుతాడంటే, విశ్వాసానికి కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూస్తూ వెళ్ళాలి. అంటే మన విశ్వాసం పరిస్థితులకు అనుకూలంగా కాదు, కానీ ఏ పరిస్థితులలోనైనా విశ్వాసానికి మూలకారకుడైన యేసు మీద ఆనుకునే బోధ, ఆనుకునే జీవితం. 3, వాగ్దానము చేయబడిన ఆత్మచేత సంఘం ముద్రించబడాలి. సంఘం అంటే సేవకుడు, విశ్వాసి. సత్యాన్ని బోధించే సేవకుడు మొదట ఆయన సత్యంలో నిలబడాలి. నేనే అభిషేకం పొందని సేవకున్నైతే అభిషేకం గురించి బోధించే రైట్స్ నాకు లేవు. అర్థమైందా మీకు? అందుకని ఒక దైవజనుణ్ణి, ఒక సేవకుణ్ణి, ఒక సేవను ఏది నిజమైంది అంటే ప్రజలను చూసి కాదు. బైబిల్లో రాయబడ్డ మాట ఏంటంటే, చెట్టు తన ఫలాన్ని బట్టి బయలుపరచబడుతుంది. చెట్టు పచ్చదనాన్ని కాదు, చెట్టు ఫలాన్ని బట్టి. పచ్చగా ఉన్నది చెట్టు, పచ్చగా ఉన్నది అంత సూపర్ అని చెప్పలే. చెట్టు మంచిది అని నీకు ఎలా తెలుస్తుందని అంటే ఫలము. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా. చబాలి గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని మాటలు వినండి. ఒక పచ్చదనం, ఒక ఆశీర్వాదాన్ని, ఒక ఔన్నత్యాన్ని, పెద్దది గొప్పది అని పిలువబడే దానిని బట్టి అది సత్యం అని చెప్పడానికి కుదరదు. సత్యం అని చెప్పడానికి ఒకే ఒక ఎవిడెన్స్, ఫలాలు, క్రియలు దైవికంగా ఉండాలి. హల్లెలూయా. క్రియలు లేకపోతే అది మహావృక్షమై ఉండొచ్చు. దానికి ఒక్క ఫలము లేకుండా ఉంటే అది ఎవడికి ఉపయోగపడుతుంది? ఏ మానవుడి ఆకలిని తీర్చదని. దేవుడు అంజూరపు చెట్టును పచ్చదనాన్ని చూడలేడు, ఫలాన్ని చూశాడు. పచ్చదనంలో ఉన్న ఆకులను వెతుక్కోలేదు ఆయన, ఫలమును వెతికాడు. బైబిల్ ఎందుకు చెప్తుంది? సంఘంలో విశ్వాస జీవితంలో ఆయన ఏం వెతుకుతాడయ్య అంటే ఫలం. హల్లెలూయా. చేపలు గట్టిగా హల్లెలూయా. జాగ్రత్తగా మీ దయతో మీ హృదయాంతరంగంలో మాటలు పెట్టుకోండి. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. సత్యం సేవకుడు ఎవడు అనంటే రక్షణ సువార్త ప్రకటించాలి, విశ్వాసంలోకి ప్రజలను తేగాలి, అతడు విశ్వాసంలో జీవించాలి. 3, పరిశుద్ధాత్మను బోధించాలి, పరిశుద్ధాత్మతో తను నింపబడాలి, నడవాలి. ఈ 3 సత్యమైన బోధ, సత్యవాక్యము అనగా అని రాస్తాడు. ఆత్మదేవుని నమ్మని సంఘం, పరిశుద్ధాత్మను బోధించని సేవకుడు, పరిశుద్ధాత్మను బోధించి కూడా పరిశుద్ధాత్మ అనుభవాలు లేని సేవకుడు సత్యములో బోధిస్తున్నట్టు, సత్యములో నిలుస్తున్నట్టు చెప్పడం కుదరదు. నేను బోధించేది నేను చేసేదై ఉండాలి. హల్లెలూయా. చదువు గట్టిగా హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానంలో గుమ్మముల గుండా, దైవికమైన అనుభవాల గుండా మనం వెళ్ళాలి అని మరొక్కసారి గుర్తు చేస్తూ, ఒకటి గొర్రెల గుమ్మం అని చెప్పాం. ఆ గొర్రెల గుమ్మం ప్రభు అయిన క్రీస్తుకు సాదృశ్యం. ప్రతి మనుష్యుడు ప్రభు తండ్రి అయిన దేవుని యొద్దకు చేరడానికి ఆయనే మూలం. రెండవ గుమ్మం, దేవుని బిడ్డలారా, యెరూషలేములో రెండవ ఎదుర్కొనే గుమ్మం ఇదిగో మత్స్యపు గుమ్మం అని గుర్తు చేశాం. దేవుణ్ణి నమ్మి విశ్వసించిన ప్రతివాడు సంఘములో చేర్చబడాలి. నీ ఇంట్లో నీ ఉండి ఒక దైవజనునిగా మందిరానికి రానివారు, లేకపోతే దేవుణ్ణి విశ్వసించి రక్షణ పొందని వారు చాలామంది ఫోన్లు చేయించుకుంటారు, ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటారు. వాళ్ళ ప్రార్థన సహాయం అడగడం తప్పేం కాదు,
అడిగిన ప్రతివాడికి ప్రార్థన చేయడం పొరపాటేమీ కాదు. కానీ నువ్వు ప్రార్థనలు చేసుకున్నంత మాత్రాన, ఆ ప్రార్థనల ద్వారా నువ్వు అద్భుతాలు జరిగినంత మాత్రాన, నీవు దేవుణ్ణి నమ్మి సంఘములో చేర్చబడినంత కాలం నీ ఆయుష్ కనుక మధ్యలోనే పోతే ప్రభు యొద్దకు చేరవు అన్నది సత్యం. హల్లెలూయా. చేద్దామ గట్టిగా హల్లెలూయా. సేవకుడికి మాకు అనేకమైన వారు ప్రార్థన చేయించుకుంటారు. మీ కుటుంబస్తులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు. రక్షణ లేదు, కానీ వాళ్ళకు దేవుడు అంటే నమ్మకం ఉంది, ప్రభు అంటే నమ్మకం ఉంది. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, పరిస్థితులను బట్టి ప్రార్థన చేయించుకుంటారు. ప్రార్థన చేస్తాం. ప్రార్థించిన ప్రతి వాడికి దేవుడు కార్యం కూడా చేస్తాడు. కానీ నువ్వు గుమ్మంలో లేకుండా, మత్స్యపు గుమ్మం సంఘ సహవాసములో లేకుండా నువ్వు ప్రభు రాజ్యానికి సిద్ధపడడం అసాధ్యం. అందుకనే ప్రభు స్పష్టంగా కొత్త నిబంధన సంఘానికి రాస్తా అంటాడు, ఇదిగో క్రీస్తు యేసు అని తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. అంటే సహవాసానికి దేవుడే పిలుస్తున్నాడు. ఒకవేళ దేవుడు నువ్వు ఇంటికాడ కూడా ఉంటే, నువ్వు ప్రార్థిస్తే, నువ్వు వాక్యం చదువుకొని నువ్వు ఇంట్లోనే జీవనం చేస్తే, నేను నీతో ఉండగలను, నేను నిన్ను నడిపించగలను, అది కూడా క్రమమే అని అంటే, ఆయన నిన్ను మళ్ళీ సహవాసానికి పిలిచే అవసరమేమీ లేదు, ఏమి లేదు. ట్యూషన్లు చెప్పించుకొని కూడా మనం దేవుని బిడ్డలారా యాన్యువల్ ఎగ్జామ్స్ వెళ్ళి రాసుకోవచ్చారంటే ఇక స్కూల్ అవసరమే లేదు. ఇది మనం గ్రహించాలి. సంఘం అనేది దేవుడు నిర్ణయించిన క్రమం ఇది. ఆ గుమ్మంలో మీరు జీవితాంతం నిలబడాలి. సంఘం మనకు ఎన్నో అనుభవాలు నేర్పిస్తాడు. ఆయన అక్కడ ఆ గుమ్మంలో మనకు అనేకం నేర్పిస్తాడు. అవి చాలా విషయాలు నేను మీకు చెప్పాను. మూడవదిగా దేవుని బిడ్డలారా ఏం చెప్పాను? లోయ గుమ్మం. మూడవ గుమ్మం లోయ గుమ్మం అని మీకు గుర్తు చేశారు. ఆ లోయ గుమ్మం మనిషి విధేయత నేర్పిస్తుందని, నువ్వు పెద్దవాడివి, చిన్నవాడివి, గొప్పోడివి అన్న భావజాలాలు మందిరంలో ఉండకూడదని, నువ్వు మట్టివాడవన్న సంగతిని నువ్వు గుర్తు పెట్టుకోవడానికి ప్రభు నన్ను ఆ గుమ్మం దగ్గర నడిపిస్తాడు. మనం గొప్పవారము కాదు, దేవుడే తన మహాకృపతో మనల్ని పిలిచాడు అన్న భావన మనకు తెలియాలి. ఈ భావజాలం లేక మనుషులు తమ ఆస్తిని, అంతస్తును, హోదాను, కులాన్ని బట్టి అతిశయిస్తాడు. అందుకనే ఇర్మియాలో స్పష్టంగా రాస్తాడు, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయిస్తాడు. శూరుడు తన శౌర్యం అంటే తన బలాన్ని బట్టి అతిశయిస్తాడు. ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయిస్తాడు. కానీ భూమి మీద కృప చూపుతున్న దేవుని నమ్మిన తన బిడ్డలు అతిశయించువాడు యెహోవా యందు తప్ప ఇంకా ఏ విషయంలో అతిశయించే అవసరమే లేదు. హల్లెలూయా. అంటే గర్వంగా ఒకవేళ నువ్వు ఫీల్ అయితే, ఒకే ఒక విషయంలో ఫీల్గా, ఏది అని అంటే నీకు దేవుడు దొరికాడు, నువ్వు దేవుని బిడ్డ. అర్థమైందా మీకు? అతిశయించాల్సిన విషయంలో ఫీల్ అవుతున్నారు, అతిశయించే అవసరం లేదన్న విషయంలో చెప్పుకొని తిరుగుతున్నారు. కులాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, హోదాన్ని బట్టి నువ్వు అంత ఫీల్ అయ్యే అవసరం లేదని ప్రభు చెప్తుంటే, మనము మన స్థాయిలను బట్టి మనం ఫీల్ అవుతుంటాం. దేవుణ్ణి బట్టి ఫీల్ కావాలి, యెహోవాను బట్టి అతిశయించాలి. యెహోవా దొరుకు జనులు, దేవుడు కాగలిగిన జనులు ధన్యులు అని అంటే వాడు దాన్ని దరిద్రంగా ఫీల్ అయ్యి బయట ప్రపంచంలో మేము దేవుని బిడ్డలం అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాడు చాలామంది. అందుకే కదా వాడు దూరం నుంచి ఫోన్ చేసుకుంటాడు, మందిరానికి రావడం సిగ్గు, నలుగురిలో దేవుని బిడ్డగా చాలామంది కావడం సిగ్గు. వాడు తన స్థాయిని బట్టి ఫీల్ అవుతుంటుంటాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ స్థాయి, నీ సామర్థ్యం ఏమి లేదు నాయనా, నువ్వు ఒక మట్టి ఘటానివి, పురుగులతో నింపబడిన దేహము నీది, నువ్వు నిష్ప్రయోజకుడవు, నా ఊపిరి నన్ను తీసుకుంటే నువ్వు ఎందుకు పనికిరావు భూమి మీద అన్న భావాన్ని నేర్పడానికి నా దేవుడు మనకు నేర్పిస్తున్న గుమ్మపు అనుభవాలు ఏంటంటే, లోయ గుమ్మము. తగ్గించుకో. సంఘంలో, సమాజంలో, దేవుని సన్నిధానంలో చాలా అనుభవాలు నేను మీకు గుర్తు చేశాను. తగ్గింపు సూచన. హల్లెలూయా.
నాలుగవదిగా ఏమనిపించాం? పెంట గుమ్మం. గడిచిన వారంలో నేను మీకు గుర్తు చేశాను. 4వ గుమ్మం మందిరంలో ఎదుర్కొనేది పెంట గుమ్మం. పెంట గుమ్మం ఒక మందిరానికి ఎందుకు పెట్టాడో మీరు ఆలోచించండి. దేవుని ఆలోచనలు, దేవుని కార్యాలు మనం చాలా ఊహిస్తే దొరకవు, ఆలోచించాలి. ఒక మందిరానికి పెంట గుమ్మం పెట్టాడు. పెంట అంటే డస్ట్, వేస్టేజ్. మందిరంలో ఒక పెంట గుమ్మం ఉంది, దాని పేరు. అర్థమైందండి? ఆ లేఖనం మన జీవితం, మన దేహం అనబడే ఈ మందిరానికి ఒక పెంట గుమ్మముగా మన జీవితంలో ఏం చేయాలి అని అంటే, మన జీవితంలో ఉన్న ప్రతి వ్యర్థమైన వాటిని, నిష్ప్రయోజనకరమైన వాటిని, యూజ్లెస్గా, దేవునికి మనకి మన ఆత్మీయతకు పనికిరాని అన్నీ తీసి అవతల పడేయాలి. అందుకని ఒక్క మాటలో గొప్ప వేదాంతుడు, ఉన్నత చదువులు చదివి కోటీశ్వరుడిగా చరిత్ర చెప్పే సత్యం ఏంటంటే, 2000 సంవత్సరాల క్రితమే సముద్రాలలో ఓడలు నడిపించగలిగి ట్రాన్స్పోర్టింగ్ వ్యవస్థ కలిగినటువంటి వ్యక్తి దైవజనుడైన పౌలు, కోటీశ్వరుడు. ఈరోజు మన ఇంటి ముందు 4 కార్లు అవుతే మనం ఆగం. 2000 ఏళ్ల క్రితమే సముద్రాల మీద షిప్ ట్రాన్స్పోర్టింగ్ చేయించగలిగినటువంటి కోటీశ్వరుడు. ఆయన అంటున్నాడు, ఏవేవి నాకు లాభకరమో అవన్నీ నా ప్రభు నిమిత్తం పెంటగా ఏం చేశానన్నాడు. ఆయన పేరు, ఆయన ప్రఖ్యాతి, ఆయన ఇల్లు, వాకిలి, ధనం, సర్వం ప్రభు దగ్గరికి వచ్చేసరికి, ఆత్మీయతలోకి వచ్చేసరికి ఆయన ఏమన్నాడంటే, నా దేవుని విశ్వాస జీవితం ముందు, నా దేవుని ఆత్మీయత ముందు నేనేం కలిగి ఉన్నానో, నా డిగ్రీలు, నా చదువు, నా హోదా, నా సంపద అన్నీ పెంట. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. ఈరోజు ప్రజలు ఆ పెంటనే మొహం పూసుకుంటున్నారు. ఆ దైవజనుడు, ఆయన మనం ఆరాధిస్తున్న దేవుణ్ణే ఆరాధించాడు. ఆ సేవకుడు చేసిన, ఆ దేవుణ్ణి సేవించిన దేవుణ్ణి నేను సేవిస్తున్నాను. లోకమంతా పెంటరా నాయనా అని ఆ దైవజనుడు అంటే, ఈరోజు చాలామంది ఆ పెంట కోసమే తప్పిస్తున్నారు. ఆ పెంట కోసమే ప్రసంగాలు చేస్తున్నారు. ఆ పెంటను సంపాదించడానికే పాకులాడుతున్నారు. లోకంలో ఉన్నదంతా పెంట అని ఆత్మీయంగా మనకు అర్థం కావాలి. హల్లెలూయా. చెబుషారుగా హల్లెలూయా. ఇది ఎవడు చెప్పగలడు అని అంటే, విలువలు తెలిసిన ఆత్మీయుడు చెప్పగలడు. కనుక పెంట గుమ్మం అంటే సర్వ పాపం, దేవుని దృష్టిలో అయోగ్యంగా ఉన్న ప్రతి దానిని మనలను మనం పరిశుద్ధపరచుకొని ఎప్పుడు శుద్ధీకరించుకోవాలి అన్న విషయాన్ని మీకు గుర్తు చేశాను. ఈరోజు 5వ గుమ్మముగా ఒక గుమ్మాన్ని గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దయచేసి జాగ్రత్తగా విందాం. నెహెమ్యా పుస్తకం అందరు తీయండి. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని జాగ్రత్తగా విందాం. అందరు తీయండి. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 15వ వాక్యం. మిస్పా ప్రదేశానికి అధిపతి అయిన షల్లూము ధార యొక్క గుమ్మమును బాగు చేసేను. హల్లెలూయా. చదమ కాస్త స్వరమెత్తి హల్లెలూయా. 5వ గుమ్మం పేరు ఏంటయ్యానంటే ధార గుమ్మము. చెప్పండి, ఏం గుమ్మం అండి? చదువుతారు ఒకసారి మాట ఇంగ్లీష్లో. ఏం గేట్? మళ్ళీ ఒకసారి చదువు. ఫౌంటైన్. హల్లెలూయా. ధారా గుమ్మం. ధారా గుమ్మం. జాగ్రత్తగా నా మాటలు వినండి. మీ హృదయాలు విశాలం చేసుకో. దేవుని వాక్యం అంటుంది, యెరూషలేముకున్న 5వ గుమ్మం పేరేంటయ్యానంటే ధారా గుమ్మము. ధార, నీటి జలల కలిగిన గుమ్మము. దీనినే దేవుని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పించే దీని భావం ఏంటయ్యా అనంటే, ఇది పరిశుద్ధాత్మకు సూచన. చెప్పండి, దేనికి సూచన అండి? పరిశుద్ధాత్మ నింపుదలకు సూచన.
బాగా వినండి. యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచి, నా వైపు చూడండి, యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచి గొర్రెల గుమ్మంలో అడుగుపెట్టాం, రక్షణ పొందాం. 2, సంఘంలో చేర్చబడ్డాం. 3, మనము ఎన్నిక లేని వారమని, ఈ లోకం అంత నిష్ప్రయోజనకరమని, లోయ అనబడుతున్న ఒక తగ్గింపు విధేయతలు కలిగి బతకాలని నేర్చుకున్నాం. ఈ 3 గుమ్మాల దగ్గరికి ఈ అనుభవాలు నేర్చుకుంటూ రావాలి. 4, పెంట గుమ్మముగా మనం మనుషులం, మట్టి ఘటాలం, తెలుసో తెలియకో దాగి ఉన్న ప్రతి అనుభవాలలో ఉన్న మలినాన్ని పరిశుద్ధపరచుకోవాలి అని చెప్తాం. ఇక్కడ ఉన్నవాడు 4వ గుమ్మానికి వెళ్ళలేడు, ప్రయాణం చేస్తేనే వెళ్తాం. ఈ అనుభవాలు నేర్చుకుంటూ పాటించుకుంటూనే వెళ్తాం. ఇప్పుడు 5వ గుమ్మములోకి, ఆ అనుభవంలోకి వెళ్తున్నప్పుడు దేవుని వాక్యం ఉంటుంది, సంగమ రక్షించబడిన మీరు, అందుకే అపోస్తుల కార్యములు రాస్తంటాడు, యేసు క్రీస్తు నామములో పాప క్షమాపణ పొంది మీరు మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి. అప్పుడు అంటే దాని తర్వాత ఫర్దర్గా మీ జీవితంలో జరగాల్సిన పని ఏంటంటే మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకుంటారు. అభిషేకం అనేది ఈ ధార గుమ్మానికి సూచన. ఈరోజు అనేక ప్రజలు ఆ గుమ్మము దగ్గర ఆగిపోయిన అనుభవాలు ఉన్నాయి. 2, ఆ గుమ్మము దగ్గరకు వచ్చి నిలబడిన అనుభవాలు కొంతమందికి ఉన్నా, మళ్ళీ చెడిపోయిన అనుభవాలు కూడా ఉంటాయి. నా మాటలు మీరు జాగ్రత్తగా దయచేసి మీరు ఆలకించండి. నేను మీకు చాలా వివరంగా, స్పష్టంగా నేను మీకు కొన్ని గుర్తు చేయాలని ఆశపడుతున్నా. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పే పాఠం ఏంటంటే, ధారా గుమ్మం అనేది పరిశుద్ధాత్మ నింపుదలకు సూచన. పరిశుద్ధాత్మ నింపుదలకి సూచన. పరిశుద్ధాత్మ దేవుడు గురించి బైబిల్ చెప్తుంది, అందరూ అంత్య దినాలలో అందరూ మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. రక్షణ అందరికి అవసరం, సంఘం అందరికి అవసరం, విధేయత అందరికి అవసరం. ఆత్మ సంబంధమైన ఈ విశ్వాస యాత్రలో నాకు కొన్ని, నీకు కొన్ని ఏవి లేవు. మనమందరం అన్ని అనుభవాల గుండా వెళ్ళాల్సిందే. సేవకుడికి కావాలి, విశ్వాసికి కావాలి. రక్షణ సేవకుడికి కావాలి, విశ్వాసికి కావాలి. రక్షణ మన పిల్లలకు కావాలి, వారి పిల్లలకు కావాలి. ఈ అభిషేకం అందరూ అంతటా రక్షణ పొందాలి, మారు మనసు పొందాలి అని ప్రభు లేఖనం రాయబడ్డట్టుగానే పరిశుద్ధాత్మ గురించి కూడా ప్రవచనం ఉంది. అంత్య దినాలలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తారు. అర్థమవుతుందా మీకు? అందరి మీద. ఇప్పుడు కొత్త నిబంధన సంఘం ప్రారంభమైన దినాల్లో ఒలీవ పర్వతం మీద నా ప్రభు స్పష్టంగా చెప్తాడు, మీరందరూ వెళ్ళండి, మీరందరూ వెళ్ళండి, మేడగదిలో యెరూషలేములో కనిపెట్టండి, నేను వెళ్ళి వాగ్దానం చేయబడిన అభిషేకాన్ని, పరిశుద్ధాత్మని నేను పంపిస్తానన్నాడు. ఆ మాట చెప్పినప్పుడు శిష్యులున్నారు, విశ్వాసులున్నారు. 120 మంది అంత సేవకులేమి కాదు, 12 మందే సేవకులు. మిగతా వారందరూ ఆయనను వెంబడించినటువంటి విశ్వాస బిడ్డలు. ఇప్పుడు వాళ్ళందరూ మేడగదిలో 10 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ కనిపెడుతున్నారు. ఆ కనిపెడుతున్నప్పుడు ఇప్పుడు బాగా వినండి, మేడగదిలో పెంతెకోస్తు పండుగ దినంన దేవుని బలమైన ఆత్మ దిగొచ్చినప్పుడు కేవలం కొద్ది మందే ఆత్మతో నింపబడ్డారా? అందరూ నింపబడ్డారా అమ్మా? అందరూ 120 మంది మీద దేవుని ఆత్మ బలంగా దిగింది. హల్లెలూయా. చపాలు హుషారుగా హల్లెలూయా. అర్థం చేసుకోండి, కేవలం 12 మంది సేవకుల మీదనే దేవుని ఆత్మ విడుదల కాలే, ఆ 120 మంది మీద విడుదలైంది. మరి ఈరోజు సంఘంలో దేవుని బిడలమైన మీరు, సేవకుడైన నేను, నీ పక్కవారు, నీ పక్కన కూర్చున్నవారు, దేవుని సంఘం మందిరంలో దేవుని కొరకు ఎదురు చూస్తూ విశ్వాస జీవితం చేస్తున్న మనందరి మీద ఆత్మ ఖచ్చితంగా విడుదల కావాలి, మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఆ 120 మందిలో ఒక 10 మందిని విడిచిపెట్టి, లేకపోతే 10 మంది మీదనే విడుదలై మిగతా వారి మీద దేవుడు దాటలే.
అందరు కనిపెట్టారు, అందరు ఆశతో ఎదురు చూశారు, అందరు చెప్పినట్టు చేస్తున్నారు. ఒకరోజు దేవుడు అందరి మీద తన అభిషేకాన్ని విడుదల చేశాడు. ఈరోజు ఆలోచించు, మేడగదికి సూచనగా ఉన్న సంఘంలో సేవకులు ఉన్నారు, విశ్వాసులుగా మీరున్నారు. ప్రతి సంఘంలో విశ్వాసులు ఉన్నారు, సేవకులు ఉన్నారు. కొంతమంది విశ్వాసులు అభిషేకంతో నింపబడితే కొంతమంది సేవకులకు అభిషేకం లేదు. కొంతమంది పాస్టర్ గారు అభిషేకంతో పొందుకుంటే పాస్టర్లకు అభిషేకం లేదు. కొంతమంది సేవకులు అభిషేకించబడ్డారు, విశ్వాసులకు అభిషేకం. మీరు ఆలోచించండి. అందరి మీద కుమ్మరించబడాలని యోవేలు చెప్పాడు. అదే కొత్త నిబంధన ప్రారంభం సేవలో అందరి మీద విడుదల అయ్యాడు కూడా. మరి ఈరోజు ఎందుకో సంఘంలో కొద్దిమందే, సేవలో కొద్దిమందే ఆ గుమ్మం యొద్ద నిలబడుతున్నారు. ఇది మీరు ఆలోచించి. హల్లెలూయా, చదవ గట్టిగా హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మతో నింపబడాలి? ఎందుకు నింపబడాలి? ఎందుకు ఆ అనుభవంతో మనం ముందుకు వెళ్ళాలి అన్న విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా వినండి. ఆత్మదేవుడు ఎప్పుడైతే మన జీవితంలో ఎంటర్ అవుతాడో, బాగా వినండి, ఒక శరీర సంబంధిగా నా చదువు, నా జ్ఞానం, నాకున్న అనుభవాలతో నేను సేవకు వస్తాను. నా జ్ఞానమే పరిపూర్ణమేమి కాదు. ఏ మనిషికి జ్ఞానం, సంపూర్ణమైన జ్ఞానం ఎవరికి ఉండదు. మనకు తెలిసింది ఇంతే. ప్రపంచంలో తెలియని ఎన్నో ఉన్నాయి. మనకంటే మేధస్సులు, మేధావి కలిగిన వారు ఎందరో ఉన్నారు. ఇక నాలాంటి జ్ఞానవంతుడు ఎవడు లేడు అని చెప్పడానికి వీలేమీ లేదు. మనకు కొద్దో గొప్ప తెలుసు, కానీ అంత అయితే తెలియదు. ఇక దేవుని దైవికమైన అనుభవాలు అయితే శరీర సంబంధికి ఏం తెలియవు. ఎందుకంటే బైబిల్ స్పష్టంగా చెప్తుంది, ప్రకృతి సంబంధమైన వాడికి పరిశుద్ధాత్మ సంబంధమైన కార్యాలు వెర్రిగానే కనబడతాయి, పిచ్చోల్లాగానే కనపడతాయి. వాళ్ళకి అవి అర్థం కావు. ఎవరికి అర్థమవుతాయి? ఆత్మ సంబంధమైన వాడికే అన్నిటినీ వివేచిస్తాడన్నది. వినండి, నీకన్నిటి మీద ఒక అవగాహన ఎప్పుడొస్తో తెలుసా? నువ్వు ఆత్మీయుడవైతే అవుతుంది. బైబిల్ చెప్తుంది, నువ్వు ఆత్మీయురాలివైతే ప్రతి దాని మీద కాస్త నీకు ఆలోచన వస్తుంది. నేనేం చేస్తున్నా, నేనేం చెయ్యాలి, నేను ఎలా స్పందించాలి, అసలు నా జీవనాన్ని నేను ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఇవన్నీ ఎవరు వివేచించగలరు అని అంటే బైబిల్ స్పష్టంగా అంటుంది, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు, ఆలోచిస్తాడు. మంచేంటి, చెడేంటి, నేను ఎలా బ్రతుకుతున్నాను, నాలో లోపమేంటి, నేను ఇంకేం చేయాలి, ఎలా ఉండొద్దు, ఎలా ఉండకూడదు, సర్వం ఆత్మ దేవుడు ఒక మనిషిని ఆవరించినప్పుడు ఆ మనిషిని లీడ్ చేయడం ప్రారంభిస్తాడు. బాగా వినండి దయచేసి. చాలామంది అభిషేకం పొందలేక ఒక సమస్య అయితే, ఇంకొంతమంది సమస్య ఏంటంటే అభిషేకం పొందింది వాస్తవమే, ఆ అభిషేకం కోల్పోయింది కూడా వాస్తవమే. వినాలి దయచేసి. అమ్మా, నా మాటలు జాగ్రత్తగా హృదయంలో పెట్టుకో. నేను మీకు కథలాగా చెప్తే మీకు కథ అనుకుంటే అది మీకే న్యాయం, మీరే దానికి జవాబు చెప్పుకోవాలి. అర్థమైందండి? దేవుని సముఖంలో ఈ మాటలు దొరకని దినాలు దగ్గర పడ్డాయి ఆల్రెడీ ప్రపంచంలో. దేవుని లేఖనం అంటుంది, పరిశుద్ధాత్మ అందరూ పొందాలి. 1. 2, పరిశుద్ధాత్మతో పొందుకున్న వారు కూడా అంతం వరకు ఆ ఆత్మలో నడవాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఒకరోజు సమూయేలు చేత అభిషేకించబడిన వాడు సౌలు మీద ఏముందయ్యా అంటే అభిషేకం ఉంది. రాజైన సౌలు మీద అభిషేకం ఉంది. అతన్ని దేవుడే అభిషేకించాడు. అదే రాజైన సౌలు కొంతకాలం తర్వాత బైబిల్ చెప్తుంది, యెహోవా ఆత్మ అతన్ని విడిచిపెట్టేశాడు. అంటే దేవుని ఆత్మను ఒకసారి పొందుకున్నంత మాత్రాన ఇక నీ జేబులో ఉన్నటువంటి కాయిన్ లాగా ఎప్పటికీ ఆయన నీతో ఉండాలి అనుకో, కుదరదు. అదే మాట కొత్త నిబంధన సంఘానికి అంటాడు, ఆత్మను ఆర్పకండి. అంటే అర్థమైంది, నువ్వు ఆత్మను గనక పోకపోతే, పరిశుద్ధాత్మను నింపుదలను నువ్వు నిలుపుకోకపోతే, అది ఒకరోజు చల్లబడి నీ జీవితాన్ని విడిచిపెట్టే అవకాశం ఉంది.
అందుకని మీరు చూడండి, సౌలు మీద అభిషేకం కొంతకాలం నిలబడింది. ఆ తర్వాత దేవుని ఆత్మ అతన్ని విడిచిపెట్టింది. ఆ తర్వాత దురాత్మ అతని మీదకి వచ్చేసింది. ఇప్పుడు ప్రశ్న ఒకటి ఏంటంటే, ఇప్పుడు సౌలుకి నా మీద దేవుని ఆత్మ ఉందా దురాత్మ ఉందో అన్న భ్రమలో ఆయనకు అర్థం కావడం లేదు. ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇంకా నా మీద దేవుని ఆత్మనే ఉంది అన్న భ్రమలో ఉన్నాడు. ఒక మనిషి భ్రమలో ఉన్నాడని మనకు ఎలా గుర్తుపట్టవచ్చో మీకు చెప్తాను, వినండి, బాగా జాగ్రత్తగా వినండి. సౌలు మీద అభిషేకం నిలబడింది సత్యమే, ఆ అభిషేకం అతని మీద నుంచి వెళ్ళిపోయింది కూడా సత్యమే. వెళ్ళిపోయిన తర్వాత అతని ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది. ఎందుకు వెళ్ళిపోయింది? ఆత్మదేవుడు ఆత్మ నడిపింపులో లేకపోతే ఆయన మనలో నివాసం చేయడు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే సౌలు మీద నిలబడ్డాడో సౌలులో స్వార్థం ప్రారంభమైంది. నా కొడుకు రాజు కావాలి, నా కొడుకే రాజ్యం చేయాలి. దావీదు పట్ల దేవుడు ప్రణాళికలో ఉన్నాడు కనుక దైవ చిత్తంలో ఉన్న దావీదును చంపేయాలి. దావీదు అనేవాడు నా కళ్ళ ముందు ఉండొద్దు. దానికోసం ప్రతిరోజు ఒక ప్రయత్నం, ప్రతిరోజు ఒక పన్నాగం. తన బిడ్డను ఉపయోగిస్తాడు, తన కొడుకును ఉపయోగిస్తాడు, తన సైన్యాన్ని ఉపయోగిస్తాడు. చివరికి దావీదును సైన్యాధిపతిగా చేసింది కూడా ఎందుకయ్యానంటే దావీదును చంపాలనే. వినండి, మనకిచ్చే ప్రతి పొజిషన్, లోకస్తులు ఇచ్చే గౌరవం అన్ని విలువతో ఉండవు, కొన్ని బ్లాక్మెయిల్ చేస్తారు. అర్థమైందా మీకు? అయ్యా మీరే మాకు అన్ని అని ఎందుకంటారంటే మనతో ఒక పని ఉంది. ఏముంది చెప్పండి, ఏముంది? మనం అనుకుంటాం, అబ్బా నన్ను బాగా గౌరవిస్తారు, పాపం నన్ను ఎంత విలువిస్తారు అంటాం. నీకు కొంత తర్వాత తెలుస్తుంది, కొంచెం ఫ్యూ డేస్, ఒక నెల 2 నెలలు తర్వాత అలా పని ఉడిసిపోతుంది, అప్పుడు అయిపోతుంది. అయ్యలేదు గీయలేదు ఏముండదు. ఎందుకు వాళ్ళు నేను అలా గౌరవించారంటే పని ఉంది. హల్లెలూయా, నీతో పని ఉంది, నిన్ను వాడుకోవడానికి. అర్థమైందండి? వాడుకొని విసిరేయడానికే వాళ్ళు అట్లా మాట్లాడతారు. దావీదును సౌలు సైన్యాధిపతిగా చేశాడు. వినండి, అంటే అధిపతి ఏం చేయాలి? ఇప్పుడు ముందు నడవాలి. అధిపతి ఏం చేయాలి? యుద్ధానికి వెనకుండద్దు, ఇక ముందు ఉండాలి. అంటే నా ప్లాన్ ఏంటంటే వీడిని సైన్యంలో ఒక్కడిగా చేస్తే వెనుకుంటాడు. సైన్యంలో 1000, 1,00,000 మంది సైన్యంలో ఉన్నామనుకోండి, గుంపులో 7 ఉంటాం మనం. అదే సైన్యానికి అధిపతి చేసేమనుకో ముందు నడుస్తాడు. ముందు నడిస్తే శత్రువు వేసే మొదటి ఆయుధం ఎవడికి తాకుతుంది? ముందు నడిచేవాడికి తాకుతుంది. కనుక దావీదు చచ్చిపోతాడు. అంటే సౌలు దావీదును ఒక లీడర్గా ఎందుకు చేశాడంటే ఆయన చావడానికి చేశాడు. వినండి, సౌలు తన బిడ్డ అయినటువంటి మికాలును దావీదుకు పెళ్లి చేశాడు. దావీదు మీద అచంచలమైన ప్రేమతో సౌలు తన బిడ్డను ఇవ్వలే, తన కుమార్తెను పెళ్లి చేయలే. ఇప్పుడు ఏం చేశాడంటే, బిడ్డ నాకు దొరుకుతలేడు, నా బిడ్డనిచ్చినాను అనుకో నా బిడ్డని చంపుతుంది వీడిని. అంటే చూడండి, వివాహం చేసే ప్లాన్ కూడా ఏం చేస్తున్నాడంటే తన బిడ్డనిచ్చి అల్లుడిని చేసుకొని, దావీదు గొప్పోడు, నా అల్లుడు మంచోడు, ఈయన మనం పోగొట్టుకోవద్దన్న భావనతో పిల్లనివ్వడం లేదో. వానికి నా బిడ్డనిస్తే వాడు నా బిడ్డ వానికి ఉరిగా ఉంటుంది, వాడి చచ్చిపోతాడు అనుకో. అంటే గౌరవం వెనక, వివాహాల వెనక, సౌఖ్యం వెనక సౌలు మైండ్ సెట్ అంతా ఏంటంటే దావీదును లేపేయాలంటే. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. చాలాసార్లు మనం కూడా ఏం చేస్తామని అంటే, మంచోడో చిన్నడో తర్వాత సంగతి, బతుకుతాడాడు. అది ఎట్లా ఆలోచిస్తారు? నా బిడ్డే బతుకుతుందండి, ఆడు ముసలోడైతే ఏముంది, రెండో పెళ్ళి అయితే ఏమవుతారు? లేరంట వయసు వాళ్ళు మస్తు మంది, మీకు ఎంతమంది చూపించాలి నేను. అంటే అర్థం ఏంటి? నా బిడ్డ బాగుండాలనుకోవడం తల్లిదండ్రి యొక్క కర్తవ్యమే, అది వేరు. కానీ నీ బిడ్డకు సూటబుల్ కాదా ఆయన? నీ బిడ్డకు 30 ఏళ్ళు అయితే వానికి 50 ఏళ్ళు ఉన్నాయి, ఎట్లిస్తున్నావు నువ్వు అని అంటే బతుకుతుంది, 100 సొమ్ముంది. బ్రతుకు కొరకే ఎంతైనా దిగజారు చేస్తారు. ఆలోచించండి.
కొంతకాలానికి దేవుని బిడ్డలారా సౌలు మీదనున్న ఆత్మ అతన్ని విడిచిపెట్టేసి. అంటే ఎందుకు చెప్తున్నాను మీ విట్లానంటే, దేవుని ఆత్మలో నింపబడిన వారు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళ మీదున్న ఆత్మ విడిచిపెట్టినబడిన సంగతి కూడా వాళ్ళకి ఇంకా అర్థం కావడం లేదు. సేవకులు ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. మళ్ళీ చెప్తున్నాను వినండి. శాంసన్ ఉన్నాడు, దేవుని ఆత్మ అతని మీద నిలబడింది, సత్యమే. దలీలాతో ఎప్పుడైతే అతను తప్పుగా ప్రవర్తిస్తున్నాడో అతని మీద నుండి ఆత్మ వెళ్ళిపోయింది కూడా సత్యమే. అంటే నేను మీకు ఏం చెప్పాలని ఆలోచిస్తున్నానంటే, దేవుని ఆత్మ ఒక మనిషిని మీద నిలబడడం అవసరం. అయితే నువ్వు దాన్ని కాపాడుకోకపోతే అది నిన్ను విడిచిపెట్టే అవకాశం కూడా ఉంటుంది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అందుకని మీరు చూడండి, దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు గలతీ సంఘానికి ఇది ఒక అద్భుతమైన మాట దైవజనుడు రాస్తా అంటాడు, మీరు ఆత్మలో ప్రారంభించి శరీరానుసారంగా ముగిస్తారా అన్నాడు. ఆ మాట చదువుతా ఒకసారి. మాట గలతీ పుస్తకం తీయండి ఒకసారి. గలతీలకు రాసిన 5వ అధ్యాయము, 5వ అధ్యాయమేనా, 3వ అధ్యాయం. గలతీలకు రాసిన పుస్తకం 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదవండి దయచేసి. 2 నుంచి చదువు. ఇది మాత్రమే మీ వలన నేను తెలుసుకొన గోరుచున్నాను, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన మీరు అభిషేకాన్ని పొందారా, లేక విశ్వాసంతో పొందితిరా? సంఘం పాస్టర్ గారు, ఇదిగో వినండి, పౌలు కట్టిన సంఘంలో ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు. అక్కడ మీరు ఇంత అవివేకులైతిరా. మొదట ప్రారంభం ఎట్లుందండి చెప్పండి, ఎట్లుంది ప్రారంభం? సూపర్ ఉంది. దేవుడు ముఖ్యం, క్రమం ముఖ్యం, ఇది మనకు తగదో, ఇలా చేయొద్దు అని అయ్యగారు బాగానే చెప్పిండు ఫస్ట్. విశ్వాసి కూడా క్రమమే అన్నాడు. ప్రారంభం గలతీ సంఘంతో అంటున్నాడు, ఆత్మీయంగా ఎందుకు ప్రారంభించాడు అని అంటే ఆత్మతో నింపబడ్డాడు. ఆత్మలో ఉన్నారు గనకనే, ఆత్మతో నడిపించబడుతున్నారు గనకనే ఆత్మలో నడుస్తున్నారు. అంతే కదా, ఆత్మీయంగా నడుస్తున్నారంటే అర్థం ఏంటి? వారి మీద దేవుని ఆత్మ నిలబడిందని అర్థం. కానీ కాలం మారింది, కొంతకాలం గ్యాప్ వచ్చింది. 4, 5, 10 సంవత్సరాలు అయింది సంఘం. ఇప్పుడు సంఘ పరిస్థితి ఏమైంది అని అంటే వాళ్ళంతా శరీర సంబంధంగా బ్రతకడం ప్రారంభించి, ఇప్పుడు అదే మాట అంటున్నాడు, ఆత్మలో చదువు మాట, ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా మీరు సంపూర్ణులు అవుతారా? వ్యర్థంగా ఇంతకాలం విశ్వాస జీవితాన్ని పోరాటంతో చేశారా? అది నిజముగా వ్యర్థమవునా? ఆత్మను మీకు అనుగ్రహించి మీరు అద్భుతములు చేయువాడు. చాలు. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. నేను ఇవన్నీ మీకు ఎందుకు చెప్పాలని ఆశపడుతున్నాను, ఎందుకు రికార్డ్ చేస్తున్నానంటే, ఏదో ఒకరోజు దేవుడు ఈ వర్తమానాలను ఎక్కడో ఒక చోటుకి తీసుకెళ్తాడని ఆశ ఉంది నాకు. ఎందుకు చెప్తున్నానంటే, ప్రారంభం ఆత్మీయంగానే ఉంది. చాలా సంఘాలది, చాలా సేవకులది, చాలా విశ్వాసులది. కాలం గడిచిన కొద్దీ, సేవ ఎదిగిన కొద్దీ, ఒక విశ్వాసి అభివృద్ధి పొందిన కొలది, కాలం మారినప్పుడు వాళ్ళు శరీర సంబంధులుగా మారుతున్నారు. వినండి, కాలం మారింది. 10 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఒక మాటలు చెప్పాలంటే వాళ్ళ జీవన విధానంలో ఒక అభివృద్ధి డెవలప్ కాగానే ఆత్మ సంబంధంగా ఒకప్పుడు ఉన్న ఆలోచనలు ఇప్పుడు లేవు, ఆత్మ సంబంధమైన నిర్ణయాలు ఇప్పుడు లేవు. ఇప్పుడు అంత శరీర సంబంధమైన క్రైస్తవుడిగా మారిపోయారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడంతా క్రిస్మస్ సీజన్ ఎలా నడుస్తుందో చూడండి ఒకసారి. ఆత్మ సంబంధమైన అనుభవాలు ఏమి లేవు.
శరీర సంబంధమైన బోధ 24 గంటలు. ఈ మధ్యలో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్ నడుస్తుంది. ఆయన కొత్త 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 బిచ్చగాళ్ళు అంటారు కదా, రోజు ఒక బిచ్చగాడు జమ అవుతుండు సోషల్ మీడియాలో. ఇప్పుడు వాడు ఏమంటాడంటే, మీ ఇంట్లో ఉన్న కుక్కకు పిల్లికి కూడా దశమ భాగం, కుక్కకు కూడా దశమ భాగం తేవాలట. అందుకే బిచ్చగాళ్ళ రికార్డు కావాలి, వినాలి, ప్రజలు వినాలి. ఎందుకు చెప్తున్నా ప్రభు ఏం చెప్పాడు? నీ దేవుడైన యెహోవాకు నువ్వు సంపాదించిన సంపాదనలో దశమ భాగం. నువ్వు కుక్క ఏడ సంపాదించే? కుక్క డ్యూటీకి పోయిందా? కుక్క సాఫ్ట్వేర్ అయిందా? నా ఇంట్లో కుక్కలను పెంచుకున్నా, 100 బర్రెలను పెంచుకున్నా, సంపాదన నేనే చేయాలి. కుక్కలు చేస్తాయా, బర్రెలు చేస్తాయా? ఇవే లోకం థూ అని బయట ఉముస్తుండే, నవ్వుతుంటే సూట్లు కోట్లు వేసుకొని చిల్లర మాటలతో దేవుని కొరకు జీవించాలని తపన పడుతున్న అనేక దేవుని బిడ్డలను అవమానం చేస్తున్న దినాలు ఇవి. వినండి, ఇది మన ఇల్లు, దాని బాధ మన మీద కూడా పడుతుంది. ఒక ఇంట్లో 4 ఉన్నప్పుడు నీ ఇంట్లో కొడుకు తప్పు చేస్తే ఆ బాధ ఇల్లందరికీ వస్తుంది, ఆ నింద వస్తుంది, గౌరవం వస్తుంది. దేవుని సంఘం అనేది మన ఇల్లు. మనం ఇక్కడ కొద్ది మందిగా ఉండొచ్చు, ప్రపంచంలో ఎవడు తప్పు చేసినా దాని ఎఫెక్ట్ అందరి మీద పడుతుంది, అందరి మీద పడుతుంది. ఆత్మానుసారంగా బోధించవలసిన బోధకుడు శరీర సంబంధమైన బోధలు ఎక్కువైపోతున్నాయి. నేను ఒక మాట చెప్తున్నాను, వినండి. నువ్వు ఆత్మీయుడు అయితే నేను నీకు దశమ భాగం చెప్పే అవసరమే లేదండి. అవసరమా అండి? నువ్వే ఇస్తావు అంతే, ఊరికి 10 సార్లు ఇక అదే ప్రసంగమే ఏంది. కొంతమంది దశమ భాగాలు ఇవ్వకపోతే బళ్ళు ఇవ్వరు. నేను అంటున్నాను, వాడికి గౌరవం, ఆ బాధ్యత, నా సంఘం, నా ప్రజలు, నా సేవ అన్న భావనలో నేను ఒక కుమార్తెను అంటే మనం చెప్పే అవసరం ఏముందండి? దానికి కూడా పెద్ద ప్రసంగం చేయాలా, ఓ మీటింగ్ పెట్టాలా? అవసరం లేదు. బాధ్యత లేనోడు ఎన్ని చెప్పినా బాధ్యత లేనట్టే ఉంటాడు. బాధ్యత ఉన్నోడికి ఏం చెప్పే అవసరం కూడా ఏమీ లేదు. అందుకని అది సంఘం పెట్టారా? ఆత్మానుసారంగా ప్రారంభించిన అనేక సంఘాలు ఈరోజు శరీరానుసారంగా మిగిలిపోయాయి. సౌలు శరీరానుసారంగా ముగించేశాడు జీవితం. ఒక శాంసను శరీరానుసారంగా ముగించాడు. వాళ్ళ ప్రారంభం అభిషేకంలో ప్రారంభమైంది. సంఘముగా గలతీ సంఘం అభిషేకంతో ఆత్మలో ప్రారంభమైంది. తర్వాత శరీరానుసారంగా కామన్ అయిపోయారు. ఇది జరుగుతుంది అనాదిలో నుంచి, ఈరోజు కూడా జరుగుతుంది అని నేను మీకు గుర్తు చేస్తున్నాను. నువ్వు గుమ్మము దగ్గర, గుమ్మము అని అంటే అర్థం ఏంటో తెలుసా? దార అని ఎందుకన్నారు అని అంటే ఆగిపోయేది కాదు, అదొక చెరువుతో పోల్చలేడు దేవుడు. ఫ్లో పడుతూనే ఉంటుంది. అభిషేకం నిన్న, నేడు, రేపు, అంతము వరకు ఆత్మలో మనం నడుస్తూనే వెళ్ళాలి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, చదమా హుషారుగా హల్లెలూయా. కనుక నా సంఘ బిడ్డలారా, ఈ కడవరి దినాల్లో సంఘం, ప్రభురాకడకు సిద్ధపడే సంఘం గుమ్మము యొద్ద నిలబడాలి అని చెప్తుంది. మీరు బయట ప్రపంచంలో ఎవడైనా ప్రారంభపు యొక్క అనుభవాలు మార్చేశాడా? విడిచిపెట్టడమే మంచిది. విడిచిపెట్టడమే మంచిది. ఎందుకంటే వాడు పాడై వాడికి అప్పగించిన పరిచర్యను కూడా పాడు చేసేస్తాడు. పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా చెప్పింది, నేను ప్రకటించిన సువార్త కాక మరొక్క సువార్త దేవదూత అయినను మేమైనను ప్రకటిస్తే వాడు శాపగ్రస్తుడు అవునుగాక అన్నాడు. అదేంటండి? హల్లెలూయా. ఆత్మ నడిపింపులో, పరిశుద్ధాత్మలో చెప్పాల్సిన బోధని కొంతకాలం బాగానే బోధించి ఆ తర్వాత నువ్వు దాన్ని శరీరానుసారమైన సంఘముగా, శరీరానుసారమైనటువంటి సేవగా మలచడం, అది అనాదుల నుంచి జరుగుతుంది. అది ప్రమాదము అన్న సంగతి నేను మీకు గుర్తు చేస్తున్నాను. మరొకసారి నేను గతించిన దినాల్లో నేను మీకు చెప్పిన భావాన్ని నేను మీకు గుర్తు చేసి నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీదకి 120 మంది మీదకి వచ్చినప్పుడు, సేవకుల మీదకి వచ్చిన, విశ్వాసులైన మీ మీదకి దిగిన ఆయన పర్పస్,
ఆయన చేయాల్సిన పని కోసం వచ్చాడు తప్ప తమాషగా ఎవడి మీదకి దిగిరాడు. ఈరోజు ఆత్మ నింపుదల విచిత్రమైన భావజాలతో ప్రజలు ప్రవర్తిస్తున్నారు. అవి ఆత్మ నింపుదల పనులు కావవి, భ్రమపరిచే దురాత్మతో ఉన్నారు. అందుకనే సౌలు విచిత్రంగా ప్రవర్తిస్తాడు. అందుకనే దేవుని సంఘపెట్టలారా, దేవుని మాటలు వింటున్న మీకు ఆత్మను గురించి అనేక విషయాలు చెప్పడానికి చాలా సమయం పడుతుంది. కానీ మనం ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం కనుక, ఒక గుమ్మపు అనుభవం వింటున్నాం కనుక నేను కొన్ని మీకు 10 నిమిషాలు మనం ముగిస్తాను. వినండి. పాపం ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ ఒక రెఫరెన్స్ పట్పటి చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం. యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వాక్యం అసలు చదువుతారుగా. అయితే నేను మీతో సత్యం చెప్తున్నాను, నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ దేవుడు మీ వద్దకు రాడు. నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ వద్దకు నేను పంపిస్తాను. ఆయన వచ్చి పాపమును గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చియు మిమ్ములను ఒప్పింప చేస్తాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఆరాధనలో డ్రమ్ము కొట్టగానే ఎగిరి మళ్ళా పోవడానికి ఆయన సుట్టమై నీ కట్నం పెట్టడానికి ఏం రాలేదు. ఆయన ఈరోజు ఆయన ఎందుకు వచ్చాడో చాలా మందికి తెలియడం లేదు. చుట్టమైపోయిన వాడు నువ్వు పెట్టే ఇంత ముద్ద తిని వెళ్ళిపోతాడు మనిషి. దేవుడు చుట్టం చూపుగా రాలేదు. ఆయన 2000 ఏళ్ల క్రితం సంఘం మీద విడుదలైన వాడు నేటికి సంఘములో ప్రపంచంలో పనిచేస్తూ ఒక పెళ్లి కుమార్తెను సిద్ధం చేసి ప్రభాకడకు పెళ్లి కుమార్తెను సింహాసనానికి తీసుకుపోయే పనిలో ఉన్నాడు ఆయన. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన పని చేస్తున్నాడు. చాలా మంది దేవుని బిడ్డలు ఏదో టెంపరీగా దేవుని సంఘంలోకి వచ్చినప్పుడు ఆరాధించినప్పుడు ఏదో విచిత్రంగా ప్రవర్తించి జీవన విధానం వల్ల కామన్ కాదు. ఆత్మదేవుడు ఎవరి మీద నిలబడతాడో ఆయన అంటున్నాడు, ఆయన వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని ఒప్పింపజేస్తాడు. ఆయన నిన్ను గైడ్ చేస్తాడు. నువ్వు ఏ తప్పు చేస్తున్నావో చెప్తాడు. ఆయన పాపంను గురించి ఒప్పింపజేస్తాడు. నువ్వెలా జీవిస్తున్నావో చెప్తాడు. బాగా వినండి, ఆత్మదేవుడు ఎంత ఫెయిర్గా పనిచేస్తాడో తెలుసా? నీకు మందిరానికి వెళ్ళేటప్పుడు 10 నిమిషాలు లేట్ అయినా కూడా నీ మనసులో గాయం చేస్తాడు. ఎందుకు ఇట్లా ప్రవర్తిస్తున్నావు, ఇది పద్ధతి కాదు కదా అంటాడు. అవును, నేను ఆత్మతో నింపబడి నేను ఆ భావజాలాలు నా బతుకులు నేను అనుభవిస్తున్నాను కనుక చెప్తున్నాను. బాధ అవుతుంది. ఎందుకనంటే ఆత్మదేవుడు మనలను ఆ యొక్క ప్రేరేపిస్తున్నప్పుడు ఎలా ప్రేరేపిస్తాడని అంటే మన తప్పులను మన ముందు పెడుతూ ఉంటాడు. ఎందుకు ఇట్లా చేస్తావు, ఇది పద్ధతి కాదు కదా అంటే సూక్ష్మమైనవి నీకు నాకు ఒక మనుషుడికి తప్పు అని అనిపించినవి ఆయన వచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్తాడు. ఆయన చెప్తాడు, నువ్వు ఇలా ఉండొద్దు, ఇలా నువ్వు చెయ్యొద్దు, నువ్వు ఇలా మాట్లాడొద్దు, నువ్వు ఇలా ఆలస్యం వెళ్ళొద్దు, మందిరంలో నువ్వు ఇలా ప్రవర్తించొద్దు. సో పిన్ టు పిన్ ఆయన మనం చేసే దేవుని బిడ్డలారా ప్రతి బలహీనత మిస్టేక్స్ అన్నీ లేఖనం అంటుంది నిన్ను ఒప్పింపజేయడానికి నిన్ను దర్శిస్తాడు. నీకు కఠినమైపోయిందా, నువ్వేం తప్పు చేస్తున్నావు, నీకేం అర్థం కావడం లేదా? నేను ఫెయిర్గా చెప్తున్నాను, ఆత్మదేవుడు నీతో లేడు. నీకు మందిరానికి రాకుండా నువ్వు హ్యాపీగా ఇంట్లో ఉంటున్నావా? దేవుని సముఖంలో ప్రార్థించకుండా సూపర్గా ఉంటున్నావా? నీ మనసులో ఆ భావజాలాలు ఏం పుట్టడం లేదా? ఒక్క మాటలో డైరెక్ట్గా చెప్తున్నాను, నీతో ఆత్మదేవుడు నిన్ను నడిపించడం లేదు. అందుకే నీకు ఆ ఫీల్ కావడం లేదు. ఎప్పుడో అన్ఎక్స్పెక్టెడ్గా ఒత్తిడిని బట్టో పరిస్థితులను బట్టో ఉద్యోగాన్ని బట్టో ఆగిపోయినప్పుడు ఆగిపోతాం, కానీ మనసులో ఒకలాంటి బాధ అయితే ఉంటుంది. అరే ఇదేంటి పనులు ఎక్కువైపోతున్నాయి, నాకు అనవసరంగా ఈరోజు ఆరాధన పోగొట్టుకున్నాను, ఈ ఉద్యోగం చేయబట్టి నాకు చాలా పోరాటం అవుతుంది, నేను అలసిపోయి వస్తున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను అంటే మనం ఎక్కడ ఓడిపోతున్నామో అది మనకు చెప్తాడు. ఆయన చెప్తాడు, నువ్వు చేసేది రైట్ రైట్ రైట్
అని చెప్తున్నాడంటే ఆ ఆత్మదేవుడు నీతో లేనట్టే లెక్క. హల్లెలూయా. రెండు దేవుని బిడ్డలారా, తీర్పు గురించి చెప్తాడని రాయబడింది అక్కడ. మనం చేసే ప్రతి పనికి జడ్జిమెంట్ ఉంటుందని చెప్తున్నాడు. నేను చాలా విషయాలు ఇంతకుముందు చెప్పాను మీకు. రెండు ఆయన చెప్పేటి ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 1వ వాక్యం. నేను త్వరగా ముగిస్తాను. ఎఫెసీ పుస్తకం 4వ అధ్యాయం 1వ వాక్యం. కాబట్టి మీరు సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను, ఆత్మ రెండవదిగా సంఘములో సేవకుడిలో మనలో విడుదలైన నా పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకయ్యా నువ్వు పనిచేయాలనుకుంటున్నావు అంటే, ఒంటరిగా నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అని బ్రతికే ఒక మానవుడు జీవితం. నువ్వు అలా ఒంటరిగా ఉండొద్దు, నీకు నచ్చిన వాడే నీకు దోస్తు అన్న భావంతో ఉండొద్దు. నీవు సంఘముతో సమాజంతో సమాధానంగా ఐక్యంగా ఉండాలి అని నేర్పిస్తాడు. మనం పరాయి వాడితో, మనకు నచ్చని వాడితో కలిసిపోవడం మనతో కాదు. కారణం మన భావాలు వేరు, మన భావజాలాలు వేరు. ఒక గ్రామంలో నివాసం చేసే ఒక మనుషుడు జీవన విధానం మీరు ఆలోచించండి. ఒక హయ్యర్ క్యాస్ట్కి చెందిన వాడు తన ఇల్లును ఒక లోయర్ క్యాస్ట్ వాడి దగ్గర కట్టుకోలేడు. కారణం వాడికి ఇష్టం ఉండదు. వాళ్ళ మధ్యలో నేను ఎట్లుంటా అని అంటాడు. అదొక శరీర సంబంధమైన భావజాలాలు కలిగిన వాడు అట్టే ఉంటాడు. లోకం అంతా అట్లాగే ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని సంఘంలో మనం చేర్చబడ్డామో, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను దర్శిస్తాడు. మనం ఎలా ఫీల్ అవుతామని అంటే, వాడు నీకంటే పెద్దోడని ఉండదు, నీకంటే చిన్నోడని ఉండదు. వాడు నావాడు అని ఉంటుంది. నా ప్రజలు, నా సంఘం, మా సేవకుడు అంటే 24 గంటలు మనకు ఏ భావజాలంతో వస్తున్నానంటే వారితో మనము సమానంగా ఐక్యము అంటే అర్థమేంటో తెలుసా? ఇదిగో 2 చేతులు ఇలా కలిసాయంటే ఇందులో ఏది పెద్దది లేదు, ఏది చిన్నది లేదు. ఐక్యము అంటే కేవలం కలుసుకోవడమే అన్న భావన కాదు. నీవు నేను ఒకటి, మనమందరం ఒకటి అన్న భావజాలం క్రియేట్ చేస్తుంది. అది దాని భావం కేవలం మనం కలిసి ఉండాలి, కలిసి ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు కాదు. కలిసి ఉండడం వెనక ముఖ్య ఉద్దేశం ఒకటేంటంటే, మనం అందరం వేరు కాదయ్యా, సంఘం అనే క్రీస్తు శరీరంలో మనం అందరం ఒక అవయవములము కనుక మీరు నేను ఒక్కటే. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. ఏంద్రా నువ్వు నేను ఒకడా అట్లా అంటున్నావురా? నువ్వు నేను కళ్ళకి ఎట్లా కనపడుతున్నారా? నీ స్థాయి ఎంత, నా స్థాయి ఎంత? ఈరోజు లోకంలో అనరా? నీ స్థాయిని బట్టి, నీ సామర్థ్యాన్ని బట్టి, నీ ఎకనామికల్ నీడ్స్ని బట్టి, నీ పొజిషన్ బట్టి కదా పొజిషన్ మెయింటైన్ చేసేది, నీ స్థాయిని నిర్ణయం చేసేది. కానీ ఆత్మదేవుడు అంటున్నాడు, అందుకే కొరింథీ సంఘానికి అంటాడు, మీరందరూ ఒక్క శరీరంలో ఎలా ఉన్నారు అని అంటే, ఒక్క రొట్టెలోనిది, ఒక్క పాత్రలోనిది మీరు తాగుతున్నారు. ఒకే శరీరం, ఒకే రక్తం, పోల్చబడిన రొట్టె ద్రాక్ష రసంలో మనం ఎందుకు ఒకటిగా పాలిభాగస్తులు అవుతున్నాము అని అంటే, మనమందరం ఒకటి అన్న భావజాలాన్ని దేవుడు చూపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఆత్మీయత అంటే ఊరికే మాటతో జరగదు. అందుకే చూడండి, ఇప్పటి దినాల్లో కులపిచ్చి లేదా ప్రజలకి? కులపిచ్చి విశ్వాసికులకు లేదా? పాస్టర్లకు లేదా? ఎందుకు లేదు? ఎందుకుంది? నీ ఆత్మీయతలో కొరతుంది, నీకు ఇంకా బుద్ధి పోలేదు. ఇంతవరకు ఎన్నో సంబంధాల కొరకు, ఇదిగో విన్న నా వైపు చూడండి, ఎన్నో సంబంధాల కొరకు పేరు, ఇంటి పేరు, చదువు, ఉద్యోగం, శాలరీ, ఏజీ అన్నీ చెప్తాం. ఎవడైనా ఉన్నాడా కులం రాయకుండా పంపించినాడు? ఉన్నాడు ఎవడైనా? కాస్ట్ చెప్పకుండా రెజ్యూమ్ ఇచ్చేవాడు ఎవడు ఉన్నాడా? ఎవడు ఉండడు. కానీ అద్భుతం, నాకు ఒక బ్రదర్ పంపించాడు, అయ్యా ఒక అమ్మాయిని చూడు నాకు అని. అన్ని పంపించాడు, కులం పంపలే, దాంట్లో కులం పేరు లేదు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వీడు ఆత్మీయుడే. హల్లెలూయా. నన్ను చేసుకోబోయే అమ్మాయికి నా శాలరీ తెలవాలి. ఎందుకనంటే రేపు ఆమె నేను పోషించగలను లేదా, నా హైట్, నా పర్సనాలిటీ, నా సౌందర్యం, నేను ఎలా ఉన్నానో నా స్ట్రక్చర్ తెలవాలి. ఎందుకంటే రేపు ఆమెతో నాకు శరీర సంబంధిగా నాతో కూడా జీవితం గడపాలి. నా ఇల్లు, నా వాకిలి, నా ఊరు తెలవాలి, అన్నీ తెలవాలి.
నాతో కాపురం చేసే మనిషికి ఇవన్నీ అవసరం, కానీ నా కులంతో ఏం పని? ఇది కదా ఆత్మీయత. బాగా వినండి, ఒక ఆత్మీయంగా బతకడం అంత సులువేం కాదు, చాలా పోరాటం. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. నేను బాగున్నానని అనుకుని నా ముందు అద్దం పెట్టుకోకుండా పోతే నేను ఎలా చెప్పగలనని బాగున్నానని? నా ముందు ఒక అద్దం ఉంటేనే కదా. మీకు ఒక మంచి మాట చెప్తాను, వినండి. కలకత్తా ప్రాంతంలో ఒక ఒక మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియంలో ఒక హాల్ ఉంటుంది. ఆ హాల్లో గ్లాస్ సిస్టమ్ ఉంటుంది. అంతా గ్లాస్, మ్యాజిక్ గ్లాస్ హౌస్ అంటారు దాన్ని. ఏమంటారు దాన్ని? మ్యాజిక్ గ్లాస్ హౌస్. ఆ ఇంట్లో ఆ హాల్లో ఒక రూమ్లోకి పోగానే అన్ని అద్దాలే ఉంటాయి, అంత అద్దాలే. ఆ రూమ్ పేరే మ్యాజిక్ గ్లాస్ రూమ్. అది ఆ మ్యూజియంలో. అందులో అడుగు పెట్టగానే నువ్వెంత పెద్దగానే 6 ఫీట్ల నుండు 5 ఫీట్ల ఎంత నుండు 1 ఫీటే చూపిస్తుంది. అది నేను ఇంతే కనబడుతుంది. వాళ్ళకి పోతే అరే నేను గింత అయిపోయినాను అనిపిస్తుంది. ఇంతే చూపిస్తుంది. నువ్వు పిచ్చోడు అయిపోవాలి. నువ్వు ముందు వెనక అంతా చూసుకున్న అద్దాలలో అలా ఎంత మంది నిలబడని గుంపు కుక్క పిల్లలాగా గింతే కనబడతావు నువ్వు. ఆ గ్లాస్ సిస్టమ్ అది. ఆ రూమ్ దాటి ఇంకొక రూమ్లోకి పోయేసరికి ఒక్కొక్కరిని 20 ఫీట్లు చూపిస్తుంది. అది ఉంట వింత కానీ 20 ఫీట్లు తాటి చెట్లా కనబడుతుంది. అది ఎవరు చూపిస్తున్నారు? అద్దం. ఇంకొక రూమ్లోకి పోతే ఒరిజినాలిటీ ఉంటుంది. నువ్వు ఎత్తున్నావో అట్లే చూపిస్తుంది. అది మనల్ని ఒరిజినల్గా చూపించే అద్దం ఇదే. హల్లెలూయా. లోకం మనల్ని పొగుడుతుంది, డూప్లికేట్ చెప్తుంది, సూపర్ అంటుంది. అది మ్యాజిక్ గ్లాసులు అవన్నీ పొగుడుతాయి. కొంతమంది మనల్ని దిగజారు చేస్తారు, పొట్టుని చేసేస్తాయి. నువ్వు చెడ్డోడు అని చెప్తాయి. కొంతమంది నువ్వు చెడ్డోడు అయినా సూపర్ అని చెప్తాయి. నువ్వు ఎట్లున్నావో నేనెట్లున్నావో రియాలిటీగా చూపించేది పరిశుద్ధాత్మ దేవుడు వ్రాసి ఇచ్చిన ఇదిగో పవిత్ర గ్రంథమే. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నా సంఘ బిడ్డలారా, దయచేసి నేను ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం నేను మీకు చెప్పలేను. 3 దేవుని బిడ్డలారా, 1 మనల్ని ఒప్పింపజేస్తాడు ప్రతి విషయంలో. నువ్వేం చేస్తున్నావో ప్రతి లోపాన్ని తప్పని చెప్తాడు నీకు. 2 అందరితో కలిసి ఉండు. అందరూ సమానమే అన్న భావజాలాన్ని ఇస్తాడు. నువ్వు పెద్దోడిగా ఫీల్ కాకు. ఎదుటోని చిన్నోడిని చేసి నువ్వు చూడకు. అందరూ సమానమే. ఒకరోజు నాకు ఇప్పటికి గుర్తు, దైవజనులైన సురేష్ అయ్య గారు ఒకరోజు చిన్న గొడవైంది మందిరంలో. ఒక సేవకుడు అన్నాడు, నన్ను సీనియర్ని, నాకు వాడు అసలు రెస్పెక్ట్ ఇవ్వడం లేదు అని అన్నాడు. ఆయన కోపం పడాడు మనిషి, కానీ కోపంగా మాట్లాడాడు. పాత నిబంధన వాక్యం పెద్ద చిన్న, కొత్త నిబంధన సంఘంలో చిన్నోడు పెద్దోడు ఎవరు, అంత ఒక్క శరీరమే అన్నాడు. అట్లుంది మాట. నేను పాతోడిని, నేను మొన్న వచ్చినోడి, నేను సంఘ పెద్దను, నువ్వు చిన్నోడివి, కుదరదో. అందరం శరీరంలో అవయవంలో అయ్యావు. ఇక్కడ పెద్ద చిన్న ఏవి లేదో. ఇది కొత్త నిబంధన సేవ అని అన్నాడు. ఆత్మీయుడే పెద్దోడు. హల్లెలూయా. ఆత్మీయుడే. నువ్వు శరీరానుసారమైనవైతే నువ్వు పనికిరావు. ఆత్మీయుడు నిన్నొచ్చినా వాడు దేవుని సేవలో ఉపయోగపడతాడు. అది ముఖ్యం. 3వదిగా దేవుని బిడ్డలారా, చదవండి దయచేసి రోమా పుస్తకం 5వ అధ్యాయం త్వరగా 3వ వాక్యం. రోమా పుస్తకం 5వ అధ్యాయం 3వ వాక్యం. అంతేకాదు, లూకా సువార్త 9:52 తీయండి. శ్రమ ఓర్పు పరీక్షను కలగ చేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచనియదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ అది. ఇది చాలా ధ్యానం చేశాం. మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు.
మూడవదిగా దేవుని ఆత్మ సంఘంలో నాలో నీలో ఏం నేర్పిస్తుంది అని అంటే దైవికమైన ప్రేమ, దయ, క్షమాగుణం, ప్రేమ కలిగిన స్వభావం. బాగా వినండి దయచేసి. సౌలు దావీదును 40 ఏళ్ళు చంపాలని చూశాడు. బిడ్డనిచ్చి చంపాలనుకున్నాడు, పొజిషన్ ఇచ్చి చంపాలనుకున్నాడు, కత్తితో చంపాలనుకున్నాడు, సైన్యం ఎంబడబెట్టుకొని చంపాలనుకున్నాడు. ఎందుకు? ఇదిగో ఈ మాట గుర్తుపెట్టుకోండి, సౌలు మీద దేవుని ఆత్మ లేదు, దురాత్మ ఉంది. అందుకనే సౌలు దావీదును తరుముతున్నాడు. అయితే దావీదు మీద దేవుని ఆత్మ ఉంది. ఏ రోజు కూడా సౌలు నష్టం చేయాలని ఆయన ఎప్పుడు కోరుకోలేదు. వినండి, ఈయననేమో ఆ మనిషిని శత్రువుగా చూస్తున్నాడు, ఒక్క మాటలో చెప్పాలని చంపేయాలని చూస్తున్నాడు. దురాత్మ అతని మీద ఉంది గనక, దురాత్మ నిలబడ్డాడు, ఎదుటోనికి నష్టం చేయాలని చూస్తాడు ఎప్పుడు. దేవుని ఆత్మ నిలబడిన దావీదు ఆయన నష్టపోతున్నప్పటికీ కూడా, అవకాశం ఉన్నా కూడా సౌలును చంపాలని చూడలేదు. ఇంకొక మంచి మాట చెప్తున్నాను వినండి, సౌలును అసలు ఆయన ఎప్పుడు శత్రువుగానే చూడలేదు. అది సమస్య. అతడు అభిషేకించబడ్డవాడు. బైబిల్ చదివితే మీకు తెలుస్తుంటుంది మాట. ఇతడు యెహోవా చేత అభిషేకించబడిన వాడు, అతని మీద నేను చేయి వేయను. ఎవరిని చూసి అంటున్నాడు? సౌలును చూసి. అంటే సౌలును దావీదు ఎలా చూస్తున్నాడు? అభిషక్తుడు. సౌలేమో దావీదును శత్రువుగా చూస్తున్నాడు. దావీదు సౌలును ఎప్పుడు గురువుగానే చూశాడు, నాయకుడుగానే చూశాడు. రాజా, నేను నీ దగ్గర ఒక పురుగు లాంటి, కుక్క లాంటి అన్నాడు తప్ప అతని స్థాయిని తగ్గించి ఎప్పుడు మాట్లాడలేదు. వినండి వినండి వినండి, అభిషేకం మన మీద నిలబడితే, ఇదిగో నాకు చాలామంది సేవకులు తెలుసు, పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు. కానీ నాకు అయ్యా, దైవజనులైన మన అయ్య విషయంలో నా మనసులో ఉన్న స్థానం ఇంకెవరికి ఉండదు, ఎవ్వరికి ఉండదు. కారణం, ఆయన నాకు నాయకుడు. మన భాషలో చెప్పాలంటే ఆయన నాకు పాస్టర్. ఆయన కంటే పెద్దోళ్ళు కూడా తెలుసు నాకు, వాళ్ళు ఆయన తర్వాతే నాకు. ఈరోజు ఒక విశ్వాసిగా లోకంలో దేవుని బిడ్డలుగా బ్రతుకుతున్న వారు ఇలా బ్రతకగలుగుతారా? ఇది ఆత్మీయత. దైవజనుడైన పౌలే అంటాడు, మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నా తండ్రి ఒక్కడే. ఈరోజు చాలా మందిరాల్లో ఆరాధనకి వెళ్తున్న ప్రజలు వాళ్ళ ఇళ్లలో ఆన్లైన్ పాస్టర్ గారి బొమ్మలు ఉంటాయి. అర్థమైందా మీకు? వినండి, ఆత్మీయత నువ్వు అనుకున్నట్టుగా ఉండదు. రోల్డ్ గోల్డ్ అంతా గోల్డ్ ఎందుకు అవుతుందండి? కాదు. వీళ్ళు ఒక మందిరానికి వెళ్తారు, కానీ వాళ్ళ ఇంట్లో ఎక్కడో ఉన్న పెద్ద అయ్యగారితో దిగిన ఫోటో పెట్టుకుంటారు. వీళ్ళు మందిరానికి వెళ్తారు, వాళ్ళ బైబిల్లో ఆ పెద్ద మందిరం యొక్క వాగ్దానం ఉంటుంది. వాగ్దానాలు వస్తాయి కదా ఇప్పుడు. ఇక వీళ్ళ ఇంట్లో ఆ చర్చి క్యాలెండర్ ఉంటుంది. ఎందుకండి? నీకు ఆత్మ నడిపింపు లేదు. పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి అభిషక్తుడైన దావీదు అంటాడు, అతడు నా యజమానుడు, అతడు నా నాయకుడు. మీరందరూ అతను సౌలును దయ్యం పట్టినోడిగా చూస్తున్నారేమో, సౌలును మీరు శత్రువుగా చూస్తున్నారేమో, నేను అతన్ని అభిషక్తుడిగానే చూస్తాను. హల్లెలూయా. ఇలా నువ్వు నేను ఆలోచించగలమా? ఆలోచించగల. నువ్వు కాకపోతే దూసరా, నీలాంటి చర్చలు 100, నువ్వేంది అనుకునే దుర్దినాలు వాళ్ళ మీద దేవుని ఆత్మ నిలబడింది అనుకుంటున్నారా మీరు? దేవుని రుజువులు కనబడాలి మనకు. ఇలా బిహేవ్ చేసేవారు ఉండరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆన్లైన్లో వింటున్న వారైనా ఎక్కడున్న వారైనా, నీ మనసులో కన్న తండ్రిగా నిన్ను కన్న తల్లిదండ్రులు భూమి మీద ఎంత ప్రాముఖ్యమో, ఆ తర్వాతనే ప్రపంచం. నీకెంత గొప్పలు దొరికినా నీ తండ్రి కంటే గొప్పోడు ఎవడు లేడు. నీ తల్లి కంటే గొప్ప వ్యక్తి ఎవరు లేరు, నీకైనా నాకైనా. వాళ్ళు చూడడానికి వికారంగా ఉండొచ్చు,
వాళ్ళ స్థితి కొద్దిగా ఉండొచ్చు, కానీ వాళ్ళు నీకు కన్నారు. ద సేమ్ టైం నీకు ఎంతోమంది తెలుసుండొచ్చు, కానీ నిన్ను పెంచిన, నిన్ను కన్న దైవజనుడు దైవజనురాలు తర్వాతే ఎనీబడి ఎవ్రీబడి. హల్లెలూయా. అదే నీ ఆత్మీయత. ఫస్ట్ డిసిషన్ నిన్ను నడిపే సేవకుడే ఇవ్వాలి నీకు. ఫస్ట్ డిసిషన్ నిన్ను కన్న తండ్రే ఇవ్వాలి. 100 మంది 100 సలహాలు ఇవ్వని, అది నీకు సెకండ్ ఒపీనియన్ తప్ప ఫస్ట్ ఒపీనియన్ అండ్ ఫైనల్ ఒపీనియన్ నీ దైవజనుడే. హల్లెలూయా. ఇలా బతికిన వాడే ఆత్మీయుడు. వారి మీద నిలబడిన అభిషేకం గొప్పది. అందుకే చెప్తున్నాను, నష్టం కోరుకోవడం. వినండి, నువ్వెంత వేధించినా నీ నష్టాన్ని కోరని వాడు ఎవడు అని అంటే నీ కన్న తల్లిదండ్రులే. నువ్వెంతైనా ఇబ్బంది పెట్టు, అదే రీతిగా నువ్వెంత మోసం చేయి, నువ్వెంత గాయం చేయి, నిన్ను కని పెంచిన సేవకుడు నీకు ఎప్పుడు నష్టం చేయడు, ఎప్పుడు నష్టం చేయడు. నీకు అర్థం కాలేదంతే. వినండి దయచేసి. అందుకే నేను దేవుని మాటగా మీకు చెప్తున్నాను, మీ సేవకులని, మీ తల్లిదండ్రులను హానర్ చేయండి. రికార్డులో ఉంటుంది వాక్యం. నాకు చాలామంది పెద్ద పెద్ద సేవకులు తెలుసు. ఒకరోజు సురేష్ పాస్టర్ గారు నాతో అన్నారు, నా దగ్గర ఉండు, నువ్వు సేవలో ఆశగా ఉన్నావు, నన్ను ఉంచుకుంటాను, నేను జయరాజ్ పాస్టర్కి చెప్తాను అని అన్నాడు. లైవ్లో బైబిల్ ఉంది నా ముందు. అయ్యా, నాకు 500 రూపాయలు ఛార్జ్ పెట్టుకొని అయ్యా నన్ను నిర్మల్ నుంచి మీ దగ్గర దాకా తీసుకొచ్చాడు. మిమ్మల్ని నాకు పరిచయం చేసింది ఆయనే. నేను ఆయన దగ్గరనే ఉంటానయ్యా, మీరు దయచేసి ఏమనుకోకండి అని అన్నా. నా స్థానంలో వేరొకడు ఉంటే ఒక గొప్ప ఆప్షన్ ఆయనకి. సురేష్ అయ్య పిలుస్తున్నాడంటే నాకు లైఫ్ ఉంటుంది అనుకుంటా. సురేష్ అయ్య గొప్పోడే, కానీ నాకు జయరాజ్ పాస్టర్ తర్వాతే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇవే ఆత్మీయతలు, ఇవే ఆత్మీయతలు. 3, ఇది దయగలిగిన హృదయం. చాలామంది మాట వినకపోతే శపిస్తారు. ఒక పాస్టర్ గారు నాతో అన్నారు, ఆ మనిషి బాగా అరుస్తున్నాడు నా మీద, ఒకసారి నువ్వు చెప్పు, నేను ప్రార్థన చేసినాడు మరి చచ్చిపోతాడు. చచ్చిపోలేడు కూడా ప్రార్థన చేస్తారండి ఎవరైనా? అలా చేస్తే నువ్వు తండ్రి ఎందుకు అవుతావండి? అలా దావీదు చేయలేదు కదా. అంటే దేవుని ఆత్మ నేను అర్థం చేసుకోలేనంత మాత్రాన, అవుటర్ నీకు శత్రువైనంత మాత్రాన వాడు నాశనం కావాలని కోరుకోకూడదు. అలా కోరుకోదు. ఏదో ఒక రోజు వాడు అర్థం చేసుకుంటే సంతోషం, అర్థం చేసుకోకపోతే పోని. కానీ వాడు నాశనం కావాలని అభిషేకంతో నిలబడిన సేవకుడైనా విశ్వాసైనా కోరుకోడు. హల్లెలూయా చెప్పాలి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మీరు నమ్మండి, ఒకసారి పరిచయమైన వాళ్ళు సేవను మందిరాన్ని విడిచితే ఎప్పుడైనా కనపడతారా చూద్దాం అనిపిస్తుంది నాకు. అంటే అర్థం, నా మనసు ఇంకా వాళ్ళ మీద కొట్టుకుంటూనే ఉంటుంది. చూడాలి, అవకాశం ఉంటే మాట్లాడాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ భావజాలంతోనే ఉన్నాం కనుక వీడేంది అని అనం. దేవుని ఆత్మ అవి నేర్పదు కనుక. 4వదిగా త్వరగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యం 1:8 త్వరగా చదవండి. 5వదిగా యోహాను సువార్త 16:12. అపోస్తుల కార్యం 1:8 త్వరగా. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందుతారు గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకు 4వదిగా నన్ను సమాజంలో ఒక సాక్షిగా, విట్నెస్. ఇదిగా వినండి, ఒక బాండ్ పేపర్ మీద సంతకాలు చేసిన వాడు సంతకాలు చాలా పనిచేస్తాయి. ఒక కోర్టులో బోన్లో నిలబడి సాక్ష్యం చెప్పే సాక్షి మీదనే ఎదుటివాడు నిర్దోష దోష అని నిలబడతాయి. వాడు కనుక వీడు దోషే అని చెప్తే దోషే, వాడు నిర్దోషి అని సాక్ష్యం చెప్తే నిర్దోషి. అంటే సాక్ష్యం మీద వీడి జీవనం ఆధారపడుతుంది. అలాగే లేఖనం అంటుంది, లోకంలో మనల్ని దేవుని కొరకు సాక్షిగా ఉంచాలనుకుంటున్నాడు. దేవుడు గొప్పోడు అని మనల్ని బట్టి చెప్పాలి ప్రజలు. సంఘంలోని సాక్ష్యం, సమాజంలోని సాక్ష్యం ఎవడి కొరకు అని అంటే
దేవుని కొరకు. అదృశ్య దేవుణ్ణి లోకం చూడడం లేదు కనుక వీరి దేవుడు గొప్పవాడు అని దానియేలు చూసినటువంటి నెబుకద్నెజరు చెప్పాడు. దానియేలు దేవుడు గొప్పవాడు. ఒక పర్షియన్ రాజు చెప్తున్నాడు, ఈ విధంగా దానియేలును రక్షించగలిగిన దేవుడే గొప్పవాడు. వీరి దేవుడు రక్షిస్తాడండి, వీరి దేవుడు స్వస్థపరుస్తాడండి, వీరి దేవుడు న్యాయం కలిగిన వాడని అని అదృశ్య దేవుణ్ణి చూపించేది ఎవరు అనంటే ఆయన ఆత్మతో నింపబడి సాక్ష్యంగా నిలబడిన ప్రజలే. ఈరోజు మనమే అలాగ సాక్ష్యం నిలబడాలి. నిన్ను బట్టి నన్ను బట్టి దేవుడు చెడ్డోడని, దేవుడు అపనిందల పాలైతే అది చాలా ప్రమాదం. అందుకే సాక్ష్యం. 4వదిగా ఒక సాక్షిగా ఉంచడానికి ఆ గుమ్మంలో మనల్ని నడిపిస్తున్నాడు. 5వదిగా 16 అధ్యాయం 12 యోహాను సువార్త. 6వదిగా యెషయా పుస్తకం 61:1 తర్వాత చదువు. నేను మీతో చెప్పవలసిన సంగతులు ఇంకా అనేకములు ఉన్నవి కనుక ఇప్పుడు మీరు వాటిని సహించలేరు. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ మీ దగ్గరికి మీ మీదికి వచ్చినప్పుడు మిమ్మల్ని సత్యంలో నడిపిస్తాడు. 5వదిగా చెప్తున్నాను, సత్యం. సత్యం అంటే న్యాయం, నిజాయితీ, నీతి. సేవలో నిజాయితీ, నీతి. ఒక విశ్వాసిగా నీకు న్యాయం, నీతి, నిజాయితీలో బ్రతకడానికే ఆత్మదేవుడు మనలోనికి విడుదలవుతాడు. సేవలో అక్రమం, మాటలో నిజాయితీ లేదు, దోపిడి మనసు, సంపాదన మీద మనసు, స్వార్థం కొరకు మాయ మాటలు చెప్పే సేవకుడి మీద అభిషేకం నిలబడిందని ఎవడు చెప్తాడు? భలే భాషలు మాట్లాడితే ఏమైంది? దయ్యం కూడా భాషలు మాట్లాడుతుంది. దయ్యం కూడా అద్భుతాలు చేస్తుంది. కాదు, పచ్చదనం, ముళ్ళ చెట్టు కూడా పచ్చదనం ఉంటుంది, ఒలివ చెట్టు కూడా పచ్చదనం ఉంటుంది. పచ్చగా ఉన్నంత మాత్రాన అన్ని ఒలివ చెట్లు ఎందుకు అవుతాయండి? కావు. ఫలం ఉండాలి. హల్లెలూయా. సత్యంలో నడిపించడానికి వచ్చాడు. 6వదిగా 61వ అధ్యాయం 1వ వాక్యం యెషయా పుస్తకం. త్వరగా యెషయా గ్రంథం 61:1. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు స్వార్థమానము ప్రకటించుటకు. చాలు. 6వదిగా ఒక అభిషేకం, దేవుని ఆత్మ, యెహోవా ఆత్మ నా మీద ఉంది అని ఒక సేవకుడు, ఒక విశ్వాసి, సంఘం చెప్పడానికి కారణం ఒకటి అంటాడు. అక్కడ అంటున్నాడు, దీనులకు స్వార్థ ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాడు. ఎందుకు అభిషేకించాడు? మందిరంలో చప్పట్లు కొట్టి, మందిరంలో ఉన్న సాపలను ఆగం చేసి, చక్కగా నిలబడ్డాన్ని ఆగమాగం చేసి పోవడానికే. 10 ఏళ్ళు అవుతుంది ఒక్క ఆత్మను రక్షించవు. 20 ఏళ్ళు అవుతుంది ఒకడికి సువార్త చెప్పావు. ఎవడు చెప్పాడు నీ మీద ఆత్మ నిలబడిందని? బైబిల్ అంటుంది, నీ మీద ఆత్మ నిలబడితే నువ్వు ప్రజలకు సువార్త చెప్పకుండా ఉండలేవు, నీ బంధువులకు సువార్త చెప్పకుండా ఉండలేవు. నీ సొంత భర్త ఉన్నాడు, నీ కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నాడు. ఏ రోజు నోరు తెరిచి ఇది తప్పయ్యా, ఇలా బ్రతుకొద్దయ్యా, ఇది జీవితం కాదయ్యా, దేవుని దగ్గరికి మనం రావాలయ్యా, నువ్వు ఇలా తాక్కుంటూ తిరుక్కుంటూ ఐశ్వర్యమే, సొమ్మే, ఉద్యోగమే అనుకుంటూ బతకకు అని చెప్పి ఒక భర్తకు కానీ, తల్లిదండ్రులకు కానీ, తోబుట్టులకు కానీ నోరు తెరిచి సువార్త చెప్పలేని నీవు మందిరంలో ఎన్ని మాట్లాడినా వ్యర్థమే. హల్లెలూయా. ప్రభు స్పష్టంగా అంటున్నాడు, నేను మోగడి కంచు గనగనలాడు తాళమునై ఉంటాను. నేనంత గంటే, ఠంగ్ అని కొట్టిన గంట ఎలాగో నేనంతే. అందరి ముందు చూపించుకుంటాను కానీ వర్క్ మాత్రం నాలో ఏమీ జరగదు. విచిత్రం కాదా? దేవుడు స్వయాన్ అంటున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉంది. ఎందుకుంది? దీనులకు, అంటే చీకటిలో ఉన్న వారికి స్వార్థ ప్రకటించడానికే ఆయన నన్ను అభిషేకించాడు. నీ మీద అభిషేకం ఉంటే, నీ మీద నిజంగా దేవుని ఆత్మ నిలబడితే నశించిపోతున్న నీ కుటుంబం, నీ భర్త, నీ భార్య, నీ తల్లిదండ్రి, నీ అన్నదమ్ములు నీ కంట్లకు కనబడడం లేదా? ఆలోచించు. ఇది ఆత్మ గుమ్మంలో నడిపే అనుభవాలు. చివరిగా ఒక్క మాట, 2వ కొరింథీయుల పుస్తకం 3వ అధ్యాయం 16వ వాక్యం. కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 3వ అధ్యాయం 16వ వాక్యం. ప్రభువే ఆత్మ, వారి హృదయం ప్రభు వైపునకు ఎప్పుడు తిరుగునో
అప్పుడు ముసుగు తీసివేయబడును. ప్రభువే ఆత్మ. ప్రభువు యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఇదిగో పౌలును సంఘం అందరితో మనమందరం ముసుగు లేని ముఖంతో ప్రభు యొక్క మహిమ అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ఇదిగో దేవుని ఆత్మ చేత యేసయ్య పోలికగా. ఆమేన్, హల్లెలూయా. చివరికి ఆ ఆత్మదేవుడు ఏం చేస్తాడంటే నిన్ను నన్ను యేసయ్య రాకడకు ఆయన పోలికగా సిద్ధం చేస్తాడు. ఇది ధారా గుమ్మం అనే అభిషేకంలో ఉండే అనుభవాలు. దేవుడు మనల్ని అలాగ నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహిమ కలిగిన దేవా, ఇంతవరకు